ఫ్రెండ్స్, చేపల కూర చేసుకుందాం ఈరోజు. చేపలు కడిగి పెట్టుకున్న చేపలు, టమాటా, ఉల్లిగడ్డ వేయించుకోవాలి. టమాటా ఉల్లిగడ్డ వేయించి పెట్టుకోవాలి. కేజీన్నర చేపలు తీసుకున్నాం ఫ్రెండ్స్. దాంట్లోకి వేసే ఐటమ్స్: ఉల్లిగడ్డ, టమోటా, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎల్లిపాయ, మెంతాకు మిక్సీ పట్టాలి. చెరువులో 2 మైళ్ళు వృత్తి కరివేపాకు వేసుకోవాలి. మిక్సీలో కరివేపాకు, మెంతాకు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఎల్లిపాయలు మిక్సీ పట్టుకొని, జీలకర్ర పొడి, మిరియాల పొడి మిక్సీ పట్టుకొని, పచ్చిమిర్చి కొబ్బరి పొడి దీంట్లోకి వేసుకోవాలి. 2 చెంచాలు కొబ్బరి పొడి, కొత్తిమీర దీంట్లోకి వేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. చేపల కూరలోకి ఇట్లా మిక్సీ ఆడించుకోవాలి. అన్నీ అల్లం పేస్ట్, అన్నీ కొబ్బరి, ఇప్పుడు ఏమేమి ఐటమ్స్ వేసినామో అవన్నీ మిక్సీ పట్టించినాము. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మిక్సీ ఆడించాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి పేస్ట్ ఆడించినది. ఇప్పుడు కాల్చిన ఉల్లిగడ్డ, కాల్చిన టమోటా మిక్సీ వేసుకున్నాం. కొంచెం కట్ చేసుకుంటే బాగా అవుతుంది అన్నమాట. ఇవి కూడా మిక్స్ చేసుకోవాలి. టమాటా పండు ఒకటి, ఇంకా లాస్ట్ ఫైనల్ టమాటా వేయాలి. చేపలు కడిగి పెట్టుకున్న చేపలు, క్లీన్ చేసుకున్న చేపలు, దీంట్లోకి ఉప్పు, కొంచెం ఉప్పు, కొద్దిగా కారం వేసి పెట్టుకోవాలి. బాగా ఉప్పు కారం పట్టించి పెట్టాలి. దీంట్లోకి 1.5 చెంచా పసుపు, 1 చెంచా ఉప్పు తగినంత, కొద్దిగా నూనె వేసి పెట్టుకోవాలి. దీంట్లోకి బాగా ఉప్పు కారం బాగా కలిపెట్టుకోవాలి. దీంట్లోకి ఉప్పు కారం బాగా కలిపెట్టినామనుకో బాగా పట్టుకుంటుంది అన్నమాట ముక్కకు, లేకుంటే సప్పగా అవుతుంది అన్నమాట. ఇట్లా ఉప్పు కారం పెట్టినాం కదా, ఒక 5 నిమిషాలు నానబెట్టుకున్నాం. ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చేపలు, దాంట్లోకి వేసే ఐటమ్స్: ఇది పేస్టు, ఉల్లిగడ్డ పేస్టు, అల్లము, కొత్తిమీర, కరివేపాకు, మెంతాకు, కొబ్బరి పొడి, ఎల్లిపాయలు అన్నీ మిక్సీ పట్టుకునేటివి. ఇది టమాటా పేస్టు. 2 స్టవ్ వెలిగించుకున్నాము. ఇలా చింతపండు వేయాలి.